కాసేపు అలా బయట తిరిగొస్తే విపరీతమైన తలనొప్పి, ఒకటే అలసట. అలాంటి ఇలాంటి ఎండలు కావివి. వాతావరణం ఎలా ఉన్నా సరే పనులైతే మానుకొని ఇంట్లోనే కూర్చోలేం కదా. ఉద్యోగాలకు వెళ్లాల్సిందే, ఆఫీస్కు వెళ్లే వరకే ఇబ్బంది. తర్వాత ఏసీలో కూర్చొని పని చేసుకుంటూ కాస్త సేద తీరచ్చు. మరి ఈ ఎర్రని ఎండల్లో ఆరు బయట విధులు నిర్వర్తిస్తున్న వారి సంగతేంటి? ఈ జాబితాలో ట్రాఫిక్ పోలీసుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భరించలేని కాలుష్యం, నిత్యం వాహనాల రద్దీ, హోరు, వీటన్నిటిని తట్టుకొని ఉద్యోగం చేయటమే పెద్ద సవాలు. వీటికి తోడు ఇప్పుడు ఎండలు, వడగాలులు. అయినా అలుపు అనేదే లేకుండా గంటల కొద్దీ డ్యూటీ చేస్తున్నారు. సదా మీ సేవలో అని విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై ఈటీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఒకవైపు వేసవికాలం, మరోవైపు రోహిణీ కార్తె. బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైన గంటల తరబడి నిలబడి ట్రాఫిక్ని నియంత్రిస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు వాళ్ళకి తలెత్తుతున్నాయో ఒకసారి చూద్దాం. నిత్యం రద్దీ. కాసేపు పక్కకు వెళ్తే ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తం. వాహనాల నుంచి వచ్చే పొగ, రణగొణ ధ్వనులు, ఇన్ని ఇబ్బందుల మధ్య రోజువారీ విధులు నిర్వర్తిస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. వీటితో పాటు వాతావరణం మారినప్పుడల్లా ఇబ్బందులే. ఎంత వర్షం పడినా, చలి ఎంత ఉన్నా అలా కూడళ్లలో నిలబడి గంటల కొద్దీ డ్యూటీ చేయాల్సిందే. ఇక వేసవిలో అయితే నరకమే. పైగా ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈసారి ఎండతో పాటు వడగాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎంత ఉక్కపోతగా ఉన్నా, చెమటలు పోస్తున్నా, ఎండతో ఇబ్బంది పడుతున్నా అలసట అనేదే తెలియకుండా విధులు కొనసాగిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ పోలీసుల కష్టానికి అద్దం పట్టే దృశ్యాలివి. ఎండల్లో ఎక్కువసేపు నిలబడితే ఒంట్లో నీరంతా ఆవిరైపోతుంది. వెంటనే శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఈ ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా కాసేపటికే మళ్లీ నోరు ఎండిపోతుంది. అలా ఉంటున్నాయి మరి ఎండలు. రాష్ట్రంలో విశాఖ, విజయవాడలో వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం అంత సులువేమీ కాదు. ఎక్కడ ఏ చిన్న ఆటంకం వచ్చినా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుంది. ముఖ్యంగా విశాఖలో వీఐపీలు ఎక్కువగా వస్తుంటారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి పర్యటనలు నిత్యం కొనసాగుతూనే ఉంటాయి. ఇలాంటి సమయాల్లో ప్రోటోకాల్ పాటించడం, ట్రాఫిక్ క్లియర్ చేయడం పోలీసులకు అగ్ని పరీక్షగా మారుతోంది. ఎండ ఎంతగా ఉన్నా ఈ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ విధులు నిర్వర్తిస్తున్నారో చెప్పే మరో దృశ్యమిది. ఉదయం 7 గంటలకు డ్యూటీలోకి వస్తారు. విశాఖలో సరిగ్గా అదే సమయానికి ఉక్కపోత మొదలవుతోంది. మధ్యాహ్నం వేళల్లో సూర్యుడు నడినెత్తిన ఉంటాడు. అప్పుడు చూడాలి ట్రాఫిక్ పోలీసుల కష్టాలు. ఒళ్లంతా తడిసిపోయి గొంతు తడారిపోతుంది. చెమటలు ధారలు కడుతుంటే ఎక్కడో ఓ చోట నీడ చూసుకుని కాసేపు సేద తీరుతారు. మళ్లీ వెంటనే విధుల్లోకి వచ్చేస్తారు. ఈ ఎండలు తాళలేక తీవ్ర అసహనంతో వాహనదారులు ఎలా పడితే అలా వెళ్లిపోతున్నారు. వారందరినీ నియంత్రిస్తూ ప్రమాదాలు కాకుండా అడ్డుకోవడం అతిపెద్ద సవాలుగా మారుతోంది. ప్రజెంట్ ఏంటంటే ఎండలు ఎక్కువ ఉండడం వల్ల డ్యూటీ అది సక్రమంగా జాగ్రత్తగా చేయాలని చెప్పి మా సిపి గారు, మా ఎస్ఐ గారు, మా సిఏ గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎండలో మాకు చేయడానికి, సమ్మర్లో చేయడానికి, డ్యూటీ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ తప్పదు, డ్యూటీ పరంగా చేయాలి కాబట్టి. ఎండలు చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నా, అయినప్పటికీ కూడాను ఒక పక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తూ, ప్రీవియస్ ఉండే చలాన్స్ దానికి కట్టిస్తూ ఎన్నో రకాలుగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. చెమటలు పడుతున్నాం. కానీ ఉద్యోగం మరి మా బాధ్యత కాబట్టి అది చేస్తున్నాం. మా తోటి సిబ్బంది మేము అందరం కూడా డైలీ ఈ ట్రాఫిక్ ఎండలో గత 15 రోజుల నుంచి ఎండలు ఎక్కువగా ఉన్నా సరే మేము అందరం కూడా కష్టపడి ఈ ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్నాం. ఎండలు కొంచెం ఎక్కువ ఉన్నాయి సార్. కొద్దిగా మాకు ముందుగానే తెలియపరిచారు ఎండలు ఎక్కువ ఉంటాయని. మాకు పై అధికారులు ఏసీ హెల్మెట్లు అవన్నీ ప్రొవైడ్ చేశారు.
ఈ టైంలో కొద్దిగా చల్లని వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, మాకు 2 అరటిపళ్ళు, స్నాక్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సార్. విజయవాడలోని ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి ఇంతే. అక్కడ 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంత ఎండలోనూ బెజవాడ ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడలో ట్రాఫిక్ విధులు నిర్వహించడం కత్తిమీద సామే. 2 జాతీయ రహదారులు నగరం మధ్య నుంచే వెళ్తాయి. నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. క్షణం కూడా తీరిక లేకుండా గంటల తరబడి ట్రాఫిక్ నియంత్రిస్తూనే ఉండాలి. బెజవాడ ట్రాఫిక్ విభాగంలో మొత్తం 440 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 8 గంటల పాటు 2 షిఫ్టుల్లో విధుల్లో ఉంటున్నారు. నగరంలో బెంచ్ సర్కిల్, నిర్మలా జంక్షన్, రమేష్ హాస్పిటల్ జంక్షన్, మహానాడు జంక్షన్, రామవరప్పాడు రింగ్ సహా తదితర ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ చోట్ల రాత్రి 11 గంటల వరకు సిబ్బంది ఉండాల్సిందే. సాయంత్రం ఎండ తగ్గినా వడగాలులతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులన్నీ గమనించే ఉన్నతాధికారులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్స్ అందజేశారు. క్యాప్, కూలింగ్ కళ్లజోడు, హ్యాండ్ టవల్స్, వాటర్ బాటిల్, నెక్ ఫ్యాన్లు ఇందులో ఉంటాయి. ప్రత్యేకంగా కూలింగ్ జాకెట్లను పోలీసు సిబ్బంది అందించింది. వీటిని ధరిస్తే కనీసం 3 గంటల పాటు ఎండవేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏసీ హెల్మెట్స్ కూడా అందిస్తున్నారు. దాంట్లో కూల్ జాకెట్స్, కూల్ ప్యాక్స్ పెట్టుకునే జాకెట్స్, రేడియం జాకెట్స్ ని ఇంట్రొడ్యూస్ చేశాము. దీనివల్ల చాలా వరకు వాళ్ళకి కొంచెం కూల్నెస్ అనే ఫీల్ అవుతారు. కూల్నెస్ దానివల్ల ఎండ యొక్క ఎఫెక్ట్ కూడా కొంచెం తగ్గుతుంది. దీంతో పాటుగా క్యాప్స్ ఇచ్చాము. క్యాప్స్లో పెట్టుకునే ఐస్ ప్యాక్స్ మళ్ళీ దానికి సపరేట్ డిజైన్ చేయించాము. 13 ఐటమ్స్ కలిగిన సమ్మర్ కిట్ కొంచెం భారీగా మన సిపి గారి హస్తాల మీదుగా ఇప్పించాము. వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతల సమయంలో వడదెబ్బ తగిలి సిబ్బంది సొమ్మసిల్లి పడిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇబ్బంది రాకుండా ఏం చేయాలని ముందుగానే వైద్యులతో అవగాహన కల్పిస్తున్నారు. విజయవాడలోని రద్దీ జంక్షన్ల వద్ద పోలీసులు గ్రీన్ పరదాలు ఏర్పాటు చేశారు. ఫలితంగా అటు ట్రాఫిక్ పోలీసులతో పాటు వాహనదారులకు సౌకర్యంగా ఉంటోంది. మరి ఈ ఎండల్లో డ్యూటీ చేయడంపై ట్రాఫిక్ పోలీసులు ఏమంటున్నారంటే, అంటే తప్పని పరిస్థితిగా 4 అవర్స్ డ్యూటీ చేయవలసిందే. ఎందుకంటే మినిమం ఒక కానిస్టేబుల్ వచ్చారంటే, సెంటర్కి వచ్చాడంటే మినిమం 4 అవర్స్. ఆ 4 అవర్స్ వచ్చిన తర్వాత ఇంకో 4 అవర్స్ అతనికి రెస్ట్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకొక టీం వస్తూ ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూషన్గా ఉద్యోగం చేయాలంటే చేయలేరు. విజయవాడ సిటీలో కూడా కొన్ని సెంటర్స్లో ఏదైతే ఉన్నాయో రోడ్డు మీద కొన్ని టెంట్స్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే బండి వాళ్ళకి కానీ ఎవరికైనా ఉన్న ఏదైతే 45 సెకండ్స్ ఉంటాయో ఆ సెకండ్స్లో కూడా ఆగటానికి పందిర్లు కూడా వేయడం జరుగుతూ ఉంది. విజయవాడలో దాదాపు ఉష్ణోగ్రతలు అనేవి ఎండ బాగా విపరీతంగా ఉంటుంది. దాదాపు 45 డిగ్రీల సెల్సియస్ నుంచి 47 డిగ్రీల దాకా ఉంటుంది. కానీ ఇంత వేడి ఉన్నప్పటికీ కూడా మా యొక్క సిబ్బంది పబ్లిక్ యొక్క సౌకర్యార్థం, అట్లాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ట్రాఫిక్ డ్యూటీలు దాదాపు ప్రతి ఒక్క కానిస్టేబుల్ కానీ 4x4 8 గంటలు అనేది ఎండలో డ్యూటీ చేస్తూ ఉంటాడు. వాటర్ కానీ, మజ్జిగ కానీ, అట్లాగే మన గ్లూకోజ్ వాటర్స్ అన్ని కూడా క్యారీ చేయమని, వీరంత ఎక్కువ తీసుకోమని కూడా చెప్తా ఉంటాం. విశాఖలోనూ ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు అధికారులు. ఇక్కడ కూడా ప్రత్యేకంగా కిట్స్ అందించారు. నగరంలోని ప్రధాన సిగ్నల్స్ వద్ద విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేకంగా కూల్ హెల్మెట్లు అందించారు. ఇవి తలభాగం చల్లగా ఉండేలా చేస్తూ వడదెబ్బ తగలకుండా పోలీసులను కాపాడుతున్నాయి. సేఫ్టీగా తీసుకొని రేడియం జాకెట్స్ వేసుకోవాలని వాలంటీరింగ్ ఎప్పటికప్పుడు చేస్తుంటారు. అలాగే ఏసీ హెల్మెట్స్ కూడా వాళ్ళు జాగ్రత్తగా వాడాలి. మీ ఆరోగ్యమే నేను ఈ ట్రాఫిక్లో మీరు ఇబ్బంది పడకుండా, ఈ సన్సెట్ ఈ ఎండ ఎక్కువ తగలకుండా మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి సేఫ్టీ అన్ని కూడా మాకు జాగ్రత్తగా చూస్తుంటారు. సిగ్నల్స్ ఉన్నంతసేపు కూడా కొంచెం నీడ ప్రదేశంలో ఉండమంటున్నారు. ఇప్పుడు ఏదైతే మాకు సమ్మర్ డేస్లో ట్రాఫిక్ ఉద్యోగం అనేది కొంచెం కష్టమైన ఉద్యోగమే అయినప్పటికీ మా ఉన్నతాధికారులు మాకు కొన్ని అవకాశాలు ప్రొవైడ్ చేశారు. ఏంటంటే రేడియం కూల్ జాకెట్స్ అని, అదేవిధంగా ఏసీ హెల్మెట్స్ అని ఇలాంటివి సిబ్బందికి అందించడం వలన కొంచెం ఈ సమ్మర్ టైంలో అవి ధరించి కొంచెం ఉపశమనం పొంది డ్యూటీలు నిర్వర్తించడానికి వీలుగా ఉంటుంది. ట్రాఫిక్ పోలీసుల కష్టాలను చూసి విశాఖలోని పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. మానవత్వంతో స్పందిస్తున్నాయి. సమయానికి చల్లటి తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, చల్లని మజ్జిగ బాటిల్స్ అందిస్తున్నాయి. అంతేకాదు నీరసించిపోకుండా ఉండేందుకు అరటి పండ్లు, అల్పాహారం వంటివి ట్రాఫిక్ పోలీసులకు అందజేస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నాయి.
ఇందులో ఏముంది, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు అంతే కదా అని పెదవి విరిస్తే చెప్పేదేమీ ఉండదు. కానీ ఒక్కసారి వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే ఆ కష్టమేంటో స్పష్టంగా అర్థమవుతుంది. ఎంత ఇబ్బందిగా అనిపించినా లెక్క చేయకుండా నిత్యం వాహనాల రద్దీని నియంత్రిస్తూ ప్రమాదాలు జరగకుండా తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు థ్యాంక్ యూ. ఇంతకన్నా ఏం చెప్పగలం? తమ ఆరోగ్యాల్ని కూడా లెక్క చేయకుండా ట్రాఫిక్ పోలీసులు ఎండలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు పరదాలు కట్టించడమే కాకుండా వాళ్లకు ఒక కిట్ కూడా ఇచ్చారు. దాంతో కొంత ఉపశమనం పొందుతున్నామని చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.